హాయ్ అండి. ఏంటి లగేజ్ మొత్తం ఇలా పెట్టుంది అని చూస్తున్నారా? మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. సో ఇవన్నీ ప్యాక్ చేయడం కోసం అయితే నేను పెట్టున్నాను. 2 డేస్ ట్రిప్ అండి. సో ఏమేమి ఎత్తుకెళ్ళాలి ఏందనేది అయితే చూపిస్తాను. 2 డేస్ ట్రిప్ కదా. సో నేనైతే ఈ బ్యాగ్లో అయితే బెడ్షీట్స్ అన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఈ బ్యాగ్లో వచ్చేసి ఇంకా లగేజ్ మొత్తం బట్టలు మొత్తం సర్దేస్తాను. బెడ్షీట్స్, పిల్లలు ఉన్నారు కదా, సో డైపర్స్ పిల్లలకి ఇద్దరికి కూడా, ఇంకా వచ్చేసి మెడిసిన్, కర్చీఫ్స్, నాప్కిన్స్, ట్రెడిషనల్ డ్రెస్ కావాలి కదా. సో ట్రెడిషనల్ కోసం అని చెప్పి మా నలుగురికి అయితే సెట్ అన్ని ఎప్పుడు ఏ వేసుకునే సెట్ అయితే పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి మామూలుగా ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే పిల్లలకి 2 అయితే పెట్టానండి. సో నేనైతే ఇలా పెట్టేశాను. పిల్లలకి తినడం కోసం అని చెప్పి బాబుకి సెర్లాక్ అయితే పెట్టాను, మెడిసిన్, డైపర్స్ ఇద్దరికి, ఇంకొచ్చేసి ఒక గ్లాసు, ఒక బౌలు, ఒక 2 స్పూన్స్ అయితే పెట్టేశాను. కావాల్సిన సోప్స్, ఇంకా తర్వాత స్టిక్కర్స్ అని, పౌడరు, ఇటువంటి ఆయిల్, పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అయితే నేనైతే దీంట్లో అయితే పెట్టేశాను. ఇక తర్వాత బెడ్షీట్ ట్రైన్లో వెళ్తున్నాం కదా, సో ట్రైన్లో కోసం అని చెప్పి ఇవైతే 2 అయితే పెట్టేశాను. ఇక ఎక్స్ట్రా స్వెటర్స్ చాలా ఎక్కువగా ఉంది కదండి, సో స్వెటర్స్ అయితే పెట్టేశాను. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 డేస్కి కావాల్సినవి అయితే ఈ వీడియో చూసి అయితే అలాగే ప్యాక్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే మేమైతే ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలండి. ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. బాయ్.